Genesis chapter 7, 24th verse, and Genesis chapter 8, 1 and 2 verses. And the waters prevailed on the earth for 150 days. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలేను. Genesis chapter 8 and 1 and 2 verses. But God remembered Noah and all the beasts and all the livestock that were with him in the ark. And God made a wind blow over the earth, and the waters subsided. The fountains of the deep and the windows of the heavens were closed. The rain from the heavens was restrained. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురిచిన ప్రచండ వర్షము నిలిచిపోయాను. ఈ విధంగా దేవుడు మరి 40 పగళ్ళు 40 రాత్రులు కురిపిస్తాను అని చెప్పిన దాని ప్రకారం కురిపించిన తర్వాత మరి చాలా కాలం నీళ్లు భూమి మీదే ఉన్నాయి. వాడు అలా ప్రయాణిస్తూనే ఉంది. ఆ తర్వాత దేవుడు ఏం చేశారంటే భూమి మీద మరి దాన్ని ఆరేలాగా చేయటం కోసం ముందు వర్షాన్ని ఆపేసి ఆ తర్వాత భూమి మీద వాయువు విసిరినట్లు అంటే గాలి వచ్చేలాగా చేశారన్నమాట. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించినటువంటి దేవుడు మరి వాయువు కూడా ఆయన ఆధీనంలోనే ఉంటుంది, గాలి కూడా. కాబట్టి ఆయన వాయువు విసిరినట్లు చేసినప్పుడు నీళ్ళు తగ్గిపోయాయి అన్నమాట భూమి మీద. తర్వాత ఆరిపోయింది భూమి.